క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి మహాదేవుడు ఈ దినమునకై మనకు అనుగ్రహించిన సత్యములను మన ఆత్మీయతకు బలపరుచుకుందాం. ఇకను మన యొక్క సిద్ధపాటుని ఆయనకు తెలియజేద్దాం. మహాదేవుడు ప్రత్యేకించి దినాన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్న భావాన్ని మనం గుర్తించాలి. శాంతిని ప్రేమించుము. మహాదేవుడు మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా వినాలి. మహాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. శాంతి ప్రేమించుము. శాంతి సమాధానము, ఈ యొక్క రెండు మాటల్లో ఉన్నటువంటి అంతరార్థము, దాగియున్న భావము, దాగియున్న తాత్పర్యము, ఈ యొక్క గ్రంథము సెంట్రల్ థీమ్. అది పరిశుద్ధ గ్రంథము యొక్క సెంట్రల్ థీమ్ ఏంటంటే, ప్రపంచ మానవాళికి శాంతి సమాధానము కావాలి. ఈ శాంతి సమాధానము దేవుని యొద్దే ఉన్నది. అయితే అపవాదికి సంబంధించినటువంటి మనుషులకు శాంతి లేదు, సమాధానం లేదు. అయితే క్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చాక, ఏ లోకాధికారి అయితే సాతానుడు ఈ లోకానికి ఆధిపత్యం వహించాడో, ఆ లోకమంతా కూడాను అశాంతితో నింపబడింది. సమాధానం లేని స్థితి ఉన్నది. ఒకరికి ఒకరు శత్రువులుగా జీవిస్తున్నారు. వారి భావోద్రేకాలన్నీ కూడాను అపవాదికి సంబంధించినవిగా ఉంటున్నాయి. జాగ్రత్తగా వినాలండి. క్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి వచ్చాక ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాటను మనందరికీ తెలియజేస్తున్నారు, అనేకములు తెలియజేశారు. అయితే ఈ దినమున నా దేవుడు నీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మానవాళికి శాంతిని ప్రేమించడం చేత కాదు. మానవాళికి దుష్ట మనస్తత్వము, అపవాదికి సంబంధించిన మనస్తత్వం ఉండటం వలన మానవాళి తద్రీతిగా తమ మనోభావాలను ఏం చేస్తున్నారంటే, శత్రుత్వముతో కూడిన భావోద్రేకాలతోనే జీవితాలు గడుపుతారు. కుటుంబాల్లో కానీ, లోకములో కానీ, సంఘాల్లో కానీ, ప్రతి చోట ఇదే భావాన్ని. అయితే నీ దేవుడు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శాంతిని ప్రేమించమని. ఇదనాన కొద్ది వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నీ దేవుడు మాట్లాడింది, నా దేవుడు మాట్లాడే సత్యాలు. అక్కడ శాంతిని ఎందుకు మాట్లాడాలి, శాంతిని గురించి ఎందుకు ప్రేమించాలి మనము అంటే, మన యొక్క భావోద్రేకాలు శాంతితో ఉండటానికి మన హృదయం కానీ, మనస్సు కానీ ఏ మాత్రమూ ఇష్టపడదు. ఉద్రేకము, ఉద్వేగము, ఇలాంటి కోపము, ఈ తత్వముతోనే మానవుడు ఉంటున్నాడు. కానీ ఈర్ష్య, ద్వేషము, శరీరేచ్ఛలతో బస్తత్వంలో ఉంటున్నాడు. అందుకని నా దేవుడు నీ దేవుడు ఇది నాన్న తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, అలాంటి స్థితిగతులు లోకంలో ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్నాయి, కుటుంబాల్లో ఉన్నాయి, బిడ్డలతో ఉన్నాయి, భర్తలతో, భార్యలతో, ఇంట్లోకి వచ్చిన కోడండ్రితో, ఇంటికి వచ్చినటువంటి శత్రువులు, బంధువులు, మిత్రులు. అయితే దేవుని ప్రేమించిన బిడ్డలు ఎలాగ ఉండాలంటున్నాడంటే, శాంతితో ఉండాలి. ఆ శాంతిని మనం నెలకొల్పుకోవాలి.
మన జీవితాలని భ్రష్టత్వములను తీసుకుని వెళ్ళకూడదు. ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. మనం అలాంటి భావోద్రేకాలతో కూడిన జీవితాలు లేనప్పుడు ఆయన రాకడలో మనం ఏ మాత్రము కూడాను ఆయనకి ఇష్టలుగా ఉండము. ఇవాళ పాట కూడా అదే, అనూహ్యంగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ స్థితిని దేవుడి దినాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఒక ఆత్మీయ సత్యాన్ని దేవుడు చెప్తున్నారు. వేళ వాక్యం చదువుకున్నాం. జకరియా 8వ అధ్యాయము 19వ వచనంలో ఆయన కొన్ని పండుగల గురించి బోధించారు. ఆ పండుగలన్నిటిలో భావం ఏంటంటే ఇశ్రాయేలీయులది అందరూ కూడా ఒక చోట సమకూడతారు. రకరకాల ప్రదేశాల నుంచి ఒక ప్రదేశానికి వాళ్ళు సమకూడతారు. సమకూడి అక్కడ ఆయన తెలియజేసినటువంటి భావోద్రేకాలు చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞయించుదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఆ పండుగల్లో ఏమవుతుందండి? అందరూ కలుస్తారు. అక్కడ అందరూ కలిసి ఏం చేస్తారంటే మహాదేవుని ప్రస్తుతిస్తారు. ఉపవాసం ఉండి అన్ని హృదయాలు, అన్ని మనస్సులు, అన్ని కలిసి, శరీరాలు కలిసి దేవుని ప్రస్తుతించి ఆరాధించే దినాలంటున్నాడు. ప్రతి మాసము కూడా ఉపవాసాల గురించి అక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు చూడండి, యూదా ఇంటి వారికి పండుగలగును కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచుకునడి. అప్పుడు ఆ పండుగల ద్వారా వాళ్ళు ఊహించేది, పొందేది ఏంటంటే దేవుడు, నిజమైన దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తున్నారని, శాంతిని ఇస్తున్నారని, వారి యొక్క భావోద్రేకాలన్నీ మారిపోయి ఐకమత్యంతో జీవించే స్థితిని పొందుకుంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, శాంతిని సమాధానమును ఏమంటున్నాడో తల్లి, ప్రియముగా ఎంచుడి. అంటే అక్కడ వాళ్ళకి ఏమి ఎరప్ట్ అయింది? అక్కడ శాంతి సమాధానము అక్కడ ఉద్భవించింది. అప్పుడు దాన్ని ఏమంటున్నాడంటే ప్రియంగా ఎంచండి అనగా దేవుని యొక్క భయభక్తులతో జీవించే విధానాన్ని, ఉపవాస్యతను మనం కలిగి ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవునితో సమాధానముగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ నీ యొక్క జీవితంలోకి వస్తాయని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అలాగా దేవాది దేవుడు మాట్లాడారు. మత్తయి సువార్తలో నా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సత్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. మహాదేవుడు కొండ మీద ప్రసంగం అని మనం ఎప్పుడు వింటాం. అందులో మాట్లాడిన మాటలన్నీ అద్భుతమైన సత్యాలు, మానవాళికి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలియజేస్తూ ఆయన మాట్లాడినటువంటి సత్యాలను మట్టి చూడండి. అదే దాంట్లో 9వ వచనాన్ని చదువుతున్నాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుతురు. అంతే. నీవు ఎప్పుడైతే ఒక సమాధానము అనేది నీ హృదయానికి సమాధాన పరుస్తావో, నీ ఎదుటి వారితో సమాధాన పరుస్తావో, అల్టిమేట్ గా నువ్వేమవుతావంటే దేవునికి కుమారుడిగా అవుతావు. నీలో దుష్టత్వములు పోయిందనుకో, సమాధానము లేని పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయనుకో, దేవునికి కుమారత్వాన్ని నువ్వు సంపాదించుకోలేవు.
మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన క్రైస్తవులు అని చెప్పుకోవచ్చేమో కానీ, యేసుని ఎరిగిన వారని చెప్పుకోవచ్చేమో కానీ, ఈ భావోద్రేకాలు లేకుండా ఏ మాత్రము కూడాను మనము సమాధానం పరచబడలేము, శాంతిని పొందలేము. కాబట్టి మహాదేవుడు సమాధానం పరచుకోవడానికి దేవుని సన్నిధిలో ఉండాలంటున్నాడు, ఉపవాసాలు ఉండాలంటున్నాడు, ఐకమత్యంతో సహవాసంలో సంఘంలో ఉండాలంటున్నాడు. అదే మనం చేయలేని పరిస్థితులు. ఎందుకు ఆ పండుగల గురించి, ఎందుకు ఆ ఉపవాసాల గురించి తెలియజేయాలా? మనమైతే నలుగురిలో కలవం. మనకున్నటువంటి బలహీనత అది ఎందుకనో మరి నాకు తెలియదు. అది సాతానుకు సంబంధించి. ఐకమత్యము, కలయిక, శాంతి, సమాధానము ఆ యొక్క కోడికల్లోనే దేవుడు ఇచ్చాడు. అందుకని ఆయన రక్తమును ప్రోక్షించి మనకు సంఘాన్ని ఇచ్చాడు. మనుషులతో కలవలేము, తోటి విశ్వాసులతో కలవలేము. అందుకని దేవుడు చెప్తున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్తలోని 24వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 24వ అధ్యాయము 31వ వచనం. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఆచివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన పంచుకున్న వారిని పోగు చేతును. అది రేపు రాకడిలో అందరిని మళ్ళీ కలియికలోని తీసుకొని వస్తాడు దేవుడు. నువ్వు ఇప్పుడు సమాధానం లేకపోతే రేపేమంటావు? వాళ్ళెవరు అన్నట్టు ఉంటావు. నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ఉంటే, నీకు దేవుని ఎరిగిన వాళ్ళందరూ ఒక చోట కొన్నప్పుడు ఒక ఆత్మీయ అనుబంధంతో కూడిన, సమాధానంతో కూడిన, ప్రేమతో కూడిన కలయిక ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళము రేపు అందరం కలిసి ఉండాలి. ఆయన రాకడలో ఆయన చెప్తున్నారు, ఆ దేవుడే చెప్తున్న మాటలు ఇవన్నీ జాగ్రత్తగా వినాలండి. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన రెవల్యూషన్ ప్రకటన 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాను. ప్రకటనకారుడు చెప్తున్నారు ఈ మాటని. 20వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. భూమి నలుదిశలైన జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయడానికి వాడు బయలుదేరుడు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శుభ్రం పైన పట్టడి వేయగా పరలోకము అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల మండలంలో పడవేయును. అతడు ఆ క్రూరముఖమును అబద్ధ ప్రాప్తయు వారి యుగములు రాత్రి బొబ్బులు బాధింపబడదు. ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందండి? సమాధానము లేనటువంటి, శాంతి లేనటువంటి అపవాదికి సంబంధించినటువంటి గుంపు, మనమే కాదు అపవాదికి సంబంధించినటువంటి గుంపు అందరూ కూడా ఏమయ్యారు? అపవాది మరణించాడు, అగ్నిగుండంలో వేయబడ్డాడు. అపవాదికి సంబంధించిన గుంపు అందరూ. కాబట్టి శాంతిని మనం ప్రేమిస్తే మనకున్నటువంటి ఆత్మీయతతో కూడిన స్థితిగతులన్నీ మారిపోతాయి. మన జీవితాల్లో అనేక సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఒకసారి ఆది కాండంలో ఒక కుటుంబం, ఒక మనుష్యుడి గురించి మనం చదువుకుందాం. ఆది కాండంలో ఒక మనుష్యుడు కుటుంబంలో, మన కుటుంబాల్లో ఎలా ఉంటుంటాం, ఆ యొక్క కుటుంబాన్ని దేవుడి దినాన్ని మనకి ఒక పర్యాయం గుర్తు చేస్తున్నారు. అతని సహోదరులు తమ తండ్రి అతని అందరికంటే ఎక్కువగా ప్రేమ చూపించినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారం అడగలేకపోయి. సహోదరులు చిన్న పిల్లవాడిని వాళ్ళ నాన్నగారు ప్రేమించారట. ఇక ఏమంటే ఒక గర్భం నుంచి వచ్చిన తండ్రి మాత్రం ఒక్కడిగానే ఉంటున్నాడు. వారికి ప్రేమ లేకుండా పోయిందిట. ఈర్ష, ద్వేషంతో ఉన్నారట. ఇవి కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి అంటే భయంకరంగా తయారవుతున్నాయి. సమాధానము, శాంతి ఉండాలి. యేషోబు అనే వ్యక్తి తన యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తూ, చూడండి ఇక్కడ, యేషోబు ఒక కలగని తన సహోదరుడు చెప్పవారు అతని మీద మరీ పగబట్టిరి. దేవునితో ఉన్న వ్యక్తి, ఆ యేషోబు అనే వ్యక్తి
దైవత్వంతో కూడిన కలను కని చెప్తున్నప్పుడు దర్శనాన్ని వారందరూ ఇంకా ఇతని మీద పగబట్టారు. కాబట్టి ఇక్కడ భావం ఏంటంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడాను ఐకమత్యంతో లేని పరిస్థితుల్లోనే కుటుంబాలు ఉంటున్నాయి. ఒక రక్తాన్ని పంచుకొని పడతారు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వారందరూ కూడాను ఐకమత్యం లేని స్థితిలో ఉంటుంటారని యేషోబు ద్వారా మనం చూస్తున్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో మనం ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ లో ఉన్నటువంటి ఈ మాటని ఒక పర్యాయం గుర్తు చేసుకుందాం. 12వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని చెప్తున్నారు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చేతనైనంత వరకు అంటే నీకున్న పరిస్థితులన్నిటిలో నీ ప్రయత్నాలన్నీ ఆయన చూడాలి. దేవుడు ఏదో ఒక ప్రయత్నం చేసి సమాధానం ఉండటానికి బంధువులతో కానీ, ఇంట్లో కానీ, మిత్రులతో కానీ, ఎవరితోనైనా సమాధానం ఉండటానికి నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేయాల్సిందే. అందుకని ఆ మాట వాడాడు దేవాతి దేవుడు. సమస్త చేతనైనంత మంది సమస్త మనుషులతో సమాధానంగా ఉండడు. వాడు మనకి తగినట్టుగా వాక్యాన్ని వినుండడు, మనకి తగినట్టుగా వాక్యాన్ని చదివి ఉండడు, మనకి తగినట్టుగా వాక్యంలో సత్యాలు తెలియదు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవాతి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన సమాధానం కలిగినటువంటి మనము మనకున్నటువంటి సర్కిల్స్ లో ట్రై చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన యొక్క పవర్ ని మనం తీసుకోకూడదు. శాంతి లేకపోతే ఏమైంది, పగ ఉంటుంది. పగ ఉంటే పగను మనం కంటిన్యూ చేస్తే దేవుని పవర్ ని మనం తీసుకున్నాం. కాబట్టి ఎంత సత్యము దాగి ఉన్నది మన కుటుంబాల్లో కానీ, మన జీవితాల్లో కానీ. ఆ యొక్క కోపము అనేది ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. యాకోబు భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయి వారికి సమాధానమందు వ్యక్తబడును. రేపు ఎప్పుడైతే పరమదేవుని యొక్క జ్ఞానాన్ని ఆస్వాదించడానికి నీ ప్రయత్నాలు చేస్తావో, ఆ పై నుండి వచ్చే జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే స్థిరపరచుకుంటావో, నీకు నీవుగా జ్ఞానవంతుడు అనుకోకుండా నీవు దేవుని గ్రంథంలో ఉన్న సత్యముల కొరకు ఎంపర్లాడతావో, అప్పుడు ఏమవుతుందంట, నీ నీతి ఫలమనే ఒక విత్తనము విత్తబడుతుందంట. నీలో సమాధానం ఉంటుందిట, అది మృదువైందంట, సులభంగా లోబడుతుందంట. ఎప్పుడైతే దేవునితో మనము అత్యంత సమీపంగా ఈ విధంగా ఉంటాము, ఆటోమేటిక్ గా సమాధానంలోకి వస్తాం. మనం ఒకప్పుడు మన ఉద్రేకాలు ఉన్నటువంటి జీవితాల్లో మనం ఏం చేసేవారు అంటే మన యొక్క పవర్ని ఉపయోగించేవారు. అలా కాకుండా ఇప్పుడు దేవునితో లోతుగా వెళ్ళిపోయిన తర్వాత వాడు తక్కువవాడో చిన్నవాడో అసహ్యమైన వాడో మనకైతే తెలియదు, కానీ వాడు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అది నా అనుభవం కూడా నీకు అనేక సార్లు చెప్పారు. కాబట్టి దేవునితో సమాధానం పొందినప్పుడు ఇలాంటివన్నీ కూడా దేవుని ఉగ్రతకు ఛాన్స్ ఇవ్వం మనం. కాబట్టి దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని చదువుదాం. 12వ అధ్యాయము
11వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానమైన ఫలం ఇచ్చును. ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు ఎక్కడ కష్టమని అంటారు, దేవుడు చెప్తున్న మాట చూడండి. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషముగా కనపడదు. సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకర ఫలం ఇచ్చును. పరిస్థితులన్నీ మనకు తెలుసు ఈ లోకంలో. అయితే నువ్వు దానిలో కనుక ఉంటే నీతి సమాధాన ఫలాన్ని ఇస్తాడు. రేపు దేవుని రాకడకు నువ్వు సిద్ధపరిచే జనాంగంలో సిద్ధపడతావని మహాదేవుడు అంటే నీ మైండ్ సెట్ ని మార్చుకోమంటున్నాడు. మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి మరి ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి 2:2 ఒక సత్యాన్ని చదువుదాం. 1 తిమోతి 2:2 మహాదేవుడు మాట్లాడుతున్నారు. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థన ఎందు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఇక్కడ ఎందుకండి ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నారు? సమాధానం అనేది మనకు రావటానికి ప్రతి ఒక్కరిని ప్రేమించామని తెలియటానికి దేవుడు చెప్తున్నమాట. అక్కడే 1వ వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. ఎందుకు మనం ప్రార్థన చేసేది? వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, సర్వ మానవాళి గురించి, లోకం గురించి, మన దేశం గురించి, మన చుట్టుపక్కల వారి గురించి. వారు అన్యులే, దేవుని నమ్ముకోని వారే అయినప్పటికీ మనం ప్రేమించాలి వారిని, ద్వేషించకూడదు. వాళ్ళు ద్వేషించొచ్చేమో, కానీ మనం మాత్రం వాళ్ళతో సమాధానంతో కూడిన మనస్తత్వాలు కలిగి ఉండాలి. వారు ఏవో మాట్లాడతారు, మనకు అనవసరం. నీవు వాక్యానుసారంగా జీవించేవాడివి ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 25:37 మహాదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సత్యాన్ని చదువుకుందాం. ఇర్మియా 25:37 ఈ మాట లిఖించబడి ఉన్నది. ఇర్మియా 25:37 ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడయ్యను, క్రూరమైన ఖడ్గం చేతను ఆయన కోపాగ్ని వారి దేశం పాడు కాగా సింహమును తన మరుగులు విడిచిపెట్టి ఆయన తన మరుగును విడిచెను. ఆయన తన మరుగును విడిచెను. కాబట్టి దేవుడు రాకడలో చేసే క్రియలను గుర్తు చేస్తున్నాడు. మనం శాంతి సమాధానంతో ఉండటానికి ప్రయత్నం చేయాలని ఆత్మదేవుడు చెప్తున్నాడు. 2 సమయాల్లో ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. 2 సమయాల గ్రంథంలో ఒక సంఘటన మనం గుర్తు చేసుకుంటాం. 2 సమయాలు 20:19 అద్భుతమైనటువంటి మాటకు మహాదేవుడు మనకు తెలియచేస్తున్నారు. 19 నేను ఇశ్రాయేలునందు నిమ్మల స్థలములోను యథార్థవంతుల్లోను చేరికైన దానిలో ఇశ్రాయేలు పట్టణములో ప్రధానము పట్టణమును లయము చేయలు నీవు ఉద్దేశించున్నావు. యెహోవా సాక్ష్యము నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా, దేవుడేమో ఆ యొక్క మనుషులు ఉగ్రత చూపిస్తారంటున్నారు ఎవరికైతే లేదో. మనమేమో మన జీవితాలను ఏ విధంగా భద్రపరచుకోవాలంటే ఆయన హృదయానికి తగినటువంటి మనస్తత్వంతో కలిగిన శాంతిని కలిగేటానికి మహాదేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 2 కొరింథీ 3:11 అద్భుతమైన ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 3:11 ఈ సత్యము మహాదేవుడు లిఖించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. 2 కొరింథీ 3:11
తగ్గిపోవునదే మహిమ గలదైన నిలిచినది మరి ఎక్కువైన మహిమ గలదై ఉండదు కదా. ఇప్పుడు మనకి మహాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ శాంతిని బట్టి ప్రతి దినము మన మహిమాన్వితమైన శరీరంలోకి ప్రవేశిస్తామన్న రేపు పొందబోయే మహిమ శరీరంతో కూడిన రూపాన్ని మనము కలిగి ఉండి లోకంలో సాక్షులుగా ఉంటామని మహాదేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు గ్రహించాలి. 1 కొరింథీ 14:33 మహాదేవుడు చెప్తున్నాడు, డిజార్డర్ గురించి చెప్తున్నాడు. 1 కొరింథీ 14:33 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరికి కర్త కాడు. ఇది ఇప్పుడు సంఘాల్లో సంగతి మాట్లాడుతున్నాడు. ఎక్కడన్నా కూడాను నీ దేవుడు అల్లరికి కర్త అండి. సంఘాల్లో కొట్లాటలు దానికి విరుద్ధముగా ఉండటానికి శ్వాసలే కాదండి, కాపర్లు కూడా అలాగనే ఉన్నారు. ఇప్పుడు మన దేవుడు చెప్తున్న మటుకు ఏమంటున్నాడండి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. కాబట్టి మన దేవుడిని మనం ఏం చేస్తున్నాం, అవమానపరుస్తున్నాం సంఘాల్లో. అసలు దేవుడు మనతో బ్రతిమలాడి చెప్తున్నట్టుగా ఉందండి ఈ మాట నాకైతే. చూడండి, మరి యొక్క అక్కడే సత్యం అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును, మరియు ప్రవక్తల స్వాధీనములు ఉన్నవి. అంటే మనం ప్రవక్తలం కాదని, దేవునితో నడిచేవారం కాదని అర్థమైపోయింది. అలాగున్న వాళ్ళం అందరం కోపాలు, తాపాలు, ద్వేషాలు, ఉద్వేగాలు ఇవన్నీ ఉంటే దేవునికి ఇష్టలుగా లేవనే భావాన్ని మనం గుర్తించాలని, నీ మార్గం దాటిపోయిందని, దేవునితో లేక అనే స్థితిని నువ్వు చూపించబోవాలని మహాదేవుడు మాట్లాడుతున్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మరి యొక్క సత్యాన్ని గ్రంథంను చదువుదాం. ఎందుకు ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే, దేవుడు శాంతిని గురించి చెప్తున్నాడంటే, ఎగ్జోడస్ లో నిర్గమకాండంలో 32:32 ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట నేను చదువుకుంటూ వస్తున్నాం. 32:32 అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. మహాదేవునితో భక్తుడు చెప్తున్నాడు ఓ పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పాపము లేదు, ఈ లోకరీతిగా ద్వేషము లేదు, ఈర్ష్య లేదు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు కొట్టివేసి ఆ భక్తునికి ఉన్నటువంటి యోగ్యకరమైన స్థితిని గ్రంథములో పేర్లన్నీ కూడా అంతే ఉంచుతాడు. మహాదేవుడు స్పష్టంగా మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. కీర్తనకారుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 69వ అధ్యాయంలో ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. 69:28 జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల బట్టిలో వారి పేరును రాయకుము. నేను బాధపడిన వాడనే వ్యాకులపడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. భక్తుడేమో ఇలా చెప్తున్నాడు, దేవుడేమంటున్నాడు, సమాధానం కావాలంట. దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాడు భక్తులు. అక్కడ ఆయనంతే మాట్లాడాడు, ఈయన కూడా ఇంతే మాట్లాడాడు. కాబట్టి ఇలాంటి మనస్తత్వాలన్నీ సంఘాల్లో ఉండకూడదు. అప్పుడుండి ఇప్పుడుంటే ఎలాగండి? మరి యొక్క మాటను చూస్తున్నాం. దానియేలు భక్తుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. దానియేలు భక్తుడు 12వ అధ్యాయము
1వ వచనములో ఈ సత్యము తెలియజేస్తున్నాడు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహాధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరు వారు తప్పించుకొందురు. సింపుల్ గా చెబుతున్నాడు దేవుడు. దాఖలు అంటే రిజిస్టర్డ్. ఆయన మన పేర్లన్నీ రిజిస్టర్ అయి ఉంటారే వాళ్ళ పేర్లన్నీ కూడాను తుడిచివేయబడరట. కాబట్టి మన పేరు శాంతి సమాధానంతో ఉన్నప్పుడు మన నామాలన్నీ కూడాను ఆయన గ్రంథంలో లిఖించబడతాయట. మహాభక్తుడు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక సత్యమును చదువుకుందాం. ఫిలిప్పి 4:3లో మహాదేవుడు మాట్లాడుతున్నట్టు ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. నీ పేర్లని ఇది కొత్త నిబంధనలో తెలియజేస్తున్న మాట. మన పేర్లు అక్కడ లిఖించబడాలి జీవ గ్రంథంలో. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు భక్తుడు, క్లెమెంతోతోనూ నా ఇతర సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వాళ్ళ పేర్లు అక్కడున్నాయి, జీవ గ్రంథంలో ఉన్నాయి. వాళ్ళు నాకు సంఘంలో ఎంతో కృషి చేశారు. అనగా శాంతి సమాధానములు ఉన్నవి, నీవు శాంతితో నెలకొల్పబడ్డావు అనే భావన ఆ కాపరికి ఆ దైవజనునికి సహాయకారులుగా ఉన్నారట. మీటింగులు జరుగుతూ ఉంటాయి, పాటలు పడటం కానీ, కాపలేయటం కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రపరచడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. వారి శాంతి సమాధానాలతో ఉన్న మనుషులు వాళ్ళ నామాలన్నీ ఎక్కడుంటాయట? జీవ గ్రంథంలో ఉన్నాయట. కాబట్టి ఒక మార్గం, మన శాంతి సమాధానం ఉన్నాం అనేది ఒక మార్గము. మన నామములు ఆ గ్రంథంలో లిఖించబడి అనేది ఒక మార్గం. అది ఆ రీతిగా మనమేదో వాళ్ళేదో కాపరిని మభ్య పెడతానని చేస్తున్నారని అనుకుంటామేమో. కాదండి. ఆ దేవుని యొక్క ఆజ్ఞ అది. ఆ సహకారులుగా సహాయం చేసిన వాళ్ళు ఆ దేవాది దేవుని గ్రంథంలో లిఖించబడతారు. అంత లిఖించబడితే మాత్రమే కాకుండా ఆయన గ్రంథంలో లిఖించబడిన వీళ్ళందరూ దేవుని కొరకు సిద్ధపరచబడిన వారు. ఏ మాత్రము వాడి పేర్లు తుడిచివేయబడవని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో రెవల్యూషన్ లో ఒక మాట చదువుతున్నాం. ప్రకటనకారుడు 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. ప్రకటన 3:5లో ఆత్మదేవుడు చెప్తున్న మాటని, జయించు వాడు అలాగన తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతనికి పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పు. ఇక్కడ రేపు జరగబోతున్నటువంటి దానిలో నీ పేరు గురించి దేవుడు చెప్తున్నాడు. నీ నామము జీవ గ్రంథములో లిఖించబడుతుందిట. ఆ పేరు ఏమాత్రం తుడిచిపెట్టదట. దేవునితో చెప్తాడంట, ఆ పేరు తీసివేయకూడదు స్వామి. వారు నీతిమంతులు అని, వారు పరిశుద్ధులు అని, వారు సమాధానము కలిగిన వారని, శాంతిని ప్రేమించేవారని. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. రేపు భవిష్యత్తులో కూడా ఆ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రకటన 13:8లో ఒక సత్యాన్ని చదువుతాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి వదులుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ గడువు నమస్కారం చేయుదురు. ఎప్పటి నుంచండి? జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి భక్తులందరూ పేర్లన్నీ కూడా ఎక్కడైతే రాయబడి ఉండలేదు వారి పేర్లు ఆ యొక్క సాతానికి నమస్కారం చేస్తారు.
మనం ఎవరు కూడాను ఏ మాత్రం కూడాను ఆ స్థితిలోకి మారవాడు. మహాదేవుడు చెప్తున్నారు, మన ఆత్మీయతను బలపరుచుకుందాం, సిద్ధపరచుకున్నటువంటి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. శక్తివంతమైన దేవుని నీతియుక్తమైన జీవితాలని మనం కలిగి ఉందాం. శాంతితో ఉండే యోగ్యతను సంపాదించుకుందాం. 17:8 ప్రకటనలో కూడా ఒక మాటని, భవిష్యత్తు మాటలన్నీ ఇవన్నీ కూడా, నీవు చూచిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చినట్టును నాశమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదోత్పత్తి మొదలుకున్న జీవ గ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండేను, వారు ఇప్పుడు లేదు, అయితే ఇందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడి. ఫండమెంటల్ గుర్తించవలసింది, ప్రతి విశ్వాసి నామము జీవ గ్రంథంలో లెక్కించబడాలి. శాంతిని ప్రతి విశ్వాసి ప్రేమించాలి. ఆ విశ్వాసాన్ని కొనసాగించే బిడ్డలుగా ఉండాలి. ఆత్మీయతో కూడిన స్థితిని మనం పొందుకొని ఉండాలి. దేవుని యొక్క కృపను పొందుకున్న వారిగా మనం ఉండాలని మహాదేవుడు చెప్తున్నాడు. అది ఎలాగొస్తుందో నీకున్నటువంటి పరిస్థితి ఏంటి? మనకి ఫండమెంటల్ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఈ సత్యము లిఖించబడినది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి విశ్వాసములను మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండును. మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి, మనము దేవునితో సమాధాన పడటం అంటే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఉంటావో తండ్రి అయిన దేవునితోనూ నీ యొక్క ప్రభులు వారు వచ్చేసి ఆయన ద్వారాను నువ్వు శాంతిని పొందుతావని, సమాధానాన్ని పొందుతావని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 7:15 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. 7:15. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయి వచ్చును, అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానం ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. మనల్ని సమాధానం ఉండటానికి అవిశ్వాసి, విశ్వాసి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు దేవుని నమ్మి కూడా అవిశ్వాసులే. దేవుని యొక్క వాక్యానుసారం జీవించినాడు అవిశ్వాసే. కాబట్టి మన జీవితాల్ని ఎలా భద్రపరుచుకుంటున్నామని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఒక సత్యాన్ని చదువుకుందాం. ఎఫెషియన్స్ లో ఉన్నటువంటి ఈ భావాన్ని మహాదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. 2:14 మహాదేవుడు అబ్సెన్స్ కంఫర్ట్, ఆదరణ ఉండదు. కంఫర్ట్ అంటే ఆదరణతో కూడినటువంటి, ఆశీర్వాదంతో కూడిన, శాంతితో కూడిన జీవితం. దేవుడు చెప్తున్నాడు ఆ స్థితిని నువ్వు కలిగి ఉండదు. 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ సత్యము లిఖించబడినది. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపమైన ఆజ్ఞలను ధర్మశాస్త్ర తన శరీరము కొట్టివేడ్చిన మధ్యగోడను పడగొట్టి మన ఉభయలను ఏకం చేసుకుని ఇట్లా సంధి చేయొచ్చు. ఆ ఇద్దరిని తన ఎందుకు ఒక నూతన పురుషునిగా సృష్టించను. సింపుల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనము ఆయన మన కొరకు సమాధానం అనేది ఇవ్వటానికి మరణించాడని, ఆ సమాధానాన్ని శత్రుత్వంతో కూడినటువంటి ఆ సాతాను యొక్క బంధకములతో ఉండే మనస్తత్వం నుంచి విడదీశాడని, ఆ భావాన్ని కలిగి ఉండి మనం ఆ యొక్క యూదులు మనమని, అన్యులు మనం అనేది ఒక భావం. అలాగనే మన జీవితాలు అపవాదికి సంబంధించినటువంటి అశాంతితో కూడిన జీవితాలు ఉంటే ఆయన నీకోసం మరణించాడని గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మహాదేవుని యొక్క ఆత్మతో బలపరచబడినటువంటి మనం
ఆత్మీయతలో సిద్ధపరిచినటువంటి మనము 1 కొరింథీ 14:33లో ఈ సత్యాన్ని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీ 14:33లో మహాదేవుడు మాట్లాడే ఈ మాటను చదువుకుంటూ వస్తున్నారు. 14:33లో పరిశుద్ధుల సంఘములను దేవుడు సమాధానానికి కర్తగాని అల్లరికి కర్తగాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలసిన వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రం చెప్పుచున్నది, వారు ఏమైనా నేర్చుకునేలా ఇంట తమ తమ భర్తలను అడగవలను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా. ఎవడైనా నువ్వు ప్రవక్తనైనను ఆత్మ సంబంధనైన నలుచుకునేలా నేను మీకు వ్రాయించున్నవి ప్రభు యొక్క ఆజ్ఞని అతడు దృఢముగా తెలుసుకున్నాను. ఎవడైనా నువ్వు తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులు ప్రవచించిన ఆసక్తితో అపేక్షించడి, భాషలతో మాట్లాడిన ఆటంకపరచబడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. ఇవన్నీ ఉంటాయండి. స్త్రీల సంగతులు రాశాడు. ఏది జరిగినా కూడాను సమస్తమును మర్యాదగా క్రమంగా జరగాలి. ఇప్పుడు చదువుని కొట్టివేల దేవుడు. ఇవన్నీ ఏది జరిగినా క్రమము మర్యాద ఉండాలి. అది లేకుండా వారి యొక్క భావోద్రేకాలని ఆ మందిరములో తెలియజేస్తే దేవునికి విరోధమైన మనుషులే అని గుర్తించాలి. లేదండి, ఒకరిని తృణీకరించే భావాలు అసలు లేవు మనకి. అలాగనే స్త్రీలు ఎలాగుండాలంటున్నాడు, సమస్తము మర్యాదగా సమాధానంతో కూడినగా. అలాగనే సంఘంలో మన భావోద్రేకాలను ఎలాగుండాలంటే ఆత్మ సంబంధి అయిన వాడు ఎలాగుంటాడో అలాగా ప్రతి ఒక్కడు ఉండాలని మహాదేవుడు తెలియజేస్తాడు. మన యొక్క ఆత్మీయంతో కూడినటువంటి శాంతి, నేను శాంతిని సమాధానం అన్నాడు, నేను శాంతికి కర్తనన్నాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉండాం. దాన్ని ఇవ్వటానికి ఆయన శిలువ మీద మరణించి నిన్ను సమాధానపరిచాడు. నీకు ఒక యోగ్యతను ఆత్మీయతను దయచేశాడు. ఆ రీతిగా మనం బలపరచబడిన వారిగా ఉండి ఆయనను ఎదుర్కొనే జనాంగంలో రేపు ఉండాలి. ప్రకటనకారుడు తెలియజేశాడు, ఉగ్రతను గురించి తెలియజేశాడు, ఆయన రాకడని గురించి తెలియజేశాడు. నీవు ఈ లోకములో విశ్వాస జీవితంలో సమాధానం లేకుంటే రేపు ఆయనను ఎదుర్కొనే వాడిగా ఉండవు. నీ యొక్క నామము గ్రంథములో లిఖించబడేదిగా ఉండదు. రేపు గ్రంథములు ఇప్పినప్పుడు నీ పేరు లిఖించబడి ఉండదు. ఇవన్నీ కూడా గ్రంథములు మహాదేవుడు రాసినటువంటి మాటలని మనం గుర్తించాలి. మహాదేవుని యొక్క మహాకృపలో బలపరచబడినటువంటి మనం అందరం కూడా ఆయన తెలియజేసినట్టు ఈ మాట గుర్తించి మన నూతనమైన స్వభావాలు కలిగిన వారిగా ఆయనను ఎదుర్కొనే గుంపులో ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. అక్కడ అనేక గ్రంథములు కలవు మహాదేవుడు తెలియజేసినటువంటి మాట అనమాట. ఆ యొక్క గ్రంథములలో మన నామము లిఖించబడి ఉన్నవు. వేరొక గ్రంథము చూడండి 20వ అధ్యాయంలో లిఖించబడినటువంటి మాటని మీ ఎదుట ఉంచుతాను. 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి చూచుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పలేదు. ఆ గ్రంథములన్నీ వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరిని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడిన కనబడిన వాడు అగ్నిగుండములో పడవేయబడింది. అంటే విశ్వాసులే కదండి వాళ్ళు. వాళ్ళంటే అవిశ్వాసులు అంటే వాళ్ళ పేర్లు లేవండి. జీవ గ్రంథాలు అంటే వాళ్ళ పేర్లు ఉంటాయి. మనమే జాగ్రత్తగా ఉండాలి. మన నీతిని, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆత్మీయతను సిద్ధపరచుకోవాలి. దేవుని కొరకు భద్రపరచబడిన జనాంగంగా ఉండాలని మహాదేవుడు తెలియజేస్తాడు. దేవుని యొక్క శక్తివంతమైన కృపను పొందిన వారిగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉంటున్నాం. ఏ మాత్రం కూడాను మన కోపోద్రేకాలను పోగొట్టుకుందాం. శాంతి సమాధానం కలిగి ఉండి ప్రేమతో ఉండే స్థితిని కలిగి ఉందాం. మనకి దేవుడు అనుగ్రహించిన ఆ భావాన్ని మాత్రమే సంఘాల్లోను, కుటుంబంలోను, దేవునితోను ఉండే భావాన్ని కలిగి ఉందాం. ఏ మాత్రము కూడాను దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరమను గురించి చెప్పారు.
మన కొరకు సిద్ధపరిచిన గ్రంథాల గురించి చెప్పాడు, మన కొరకు సిద్ధపరిచిన తీర్పుని గురించి చెప్పాడు, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయతో కూడిన ఆశీర్వదకరమైన జీవితాన్ని గురించి చెప్పాడు. అపవాదిని బంధించి అపవాదికి సంబంధించిన ప్రశాంతితో ఉన్న భక్తుల్ని ఆ యొక్క మంటల్లో పడవేసిన స్థితిని తెలియజేశాడు. నీ తెలుసుని కూడా మనం ఇంకనూ లోకరీతిగా ఉండకూడదని ఈ ధర్మన కొన్ని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. कोमल हृदया कोनियाड तरमे